హాయ్ హలో వెల్కమ్ టు 99 టీవీ. కెఫే నిలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా ఎట్ 70 70 రోజులు 70 సంగతులు. ఈరోజు మన ప్రోగ్రాంలో స్పెషల్ గెస్ట్గా వచ్చేసారు ప్రతీష గారు. 70కి పైగా సీరియల్స్ చేశారు. మనకి ఇక్కడ బాగా మ్యాచ్ అయింది కదా మెగా ఎట్ 70. ప్రతీష గారు కూడా జీ తెలుగు, మా టీవీ అండ్ జెమినీ టీవీలో 70కి పైగా సీరియల్స్ ఇప్పుడు చేశారు. ఆల్రెడీ 2-3 ప్రాజెక్ట్స్ ప్రెజెన్స్ రన్నింగ్లో ఉన్నాయి. ఆవిడ మెగా ఫ్యామిలీకి వీరాభిమాని. అంతకుముందు ప్రజారాజ్యం పార్టీ కావచ్చు, ఇప్పుడు జనసేన పార్టీ కావచ్చు, ఆవిడ ఎప్పుడు కూడా కీరలు పోషిస్తూ ఉన్నారు. పార్టీకి సంబంధించి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. క్లాసికల్ డాన్సర్ కూడా ఆవిడ. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి గురించి ఎన్నో విషయాలు పంచుకోవడానికి రెడీగా ఉన్నారు. మేడంతో మాట్లాడేద్దాం. హాయ్ మ్యామ్. హలో, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. ఆబ్వియస్లీ వైబ్ అలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. యా, సీరియల్స్లో ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారు? ఇప్పటివరకు 70 సీరియల్స్ అంటే మిమ్మల్ని చూస్తే అలా అనిపించట్లేదు. చిన్న ఏజ్ 70 సీరియల్స్ చేశారు అంటే ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారు? నేను బేసిక్గా కూచిపూడి డాన్సర్ అండ్ అలాగే డాన్స్తోనే నేను ఎంట్రీ ఇచ్చాను. 13 years old ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను జెమినీలో డాన్స్ బేబ్ డాన్స్తో. అలాగా డాన్స్ కెరియర్ నుంచి ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసి మూవీస్, ఫస్ట్ మూవీస్ చేశాను, 20 మూవీస్ చేశాను. అండ్ తర్వాత సీరియల్స్ కంటిన్యూస్గా ఇప్పటివరకు అయితే సీరియల్స్. ఓన్లీ తెలుగు? ఓకే. అంటే ఇప్పుడు ఇదేంటి, మెగా ఫ్యామిలీకి వీరాభిమాని. అలాగే ప్రజారాజ్యం పార్టీ అప్పుడు కూడా మీరు ఒక తిరుపతిలో ఒక క్లాసికల్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారంట. అది ఎలా జరిగింది? అప్పుడు నేను యాక్చువల్గా జల్సా ఆడియో లాంచ్కి పర్ఫార్మెన్స్ చేశాను. అప్పుడు మేము బన్నీ ఇన్స్టిట్యూట్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే బన్నీ మాస్టర్ అనేసి ఉంటారు. ఆ మాస్టర్ త్రూనే ప్రజారాజ్యం పార్టీ ఓపెనింగ్కి క్లాసికల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, ఎలా అనిపించింది? ఇంకా నేను యాక్చువల్గా చిరంజీవి గారు అంటే ఫ్యాన్ కంటే లైక్ ఒక ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని అనుకోండి. చాలామంది ఉన్నారు, అందులో నేను ఒకదాన్ని అనమాట. సో అలా ఆయన్ని చూస్తూ ఆయన మేబీ దాని గురించే నేను ఆ పర్ఫార్మెన్స్కి సెలెక్ట్ అవ్వడము, ఆ పర్ఫార్మెన్స్ చేయడం చాలా ఇంకా అంటే నో వర్డ్స్ టు సే అన్నట్టు చాలా హ్యాపీ అనమాట. మెగాస్టార్ గారితో మీరు సైరన్ నరసింహారెడ్డిలో కూడా యాక్ట్ చేశారు. పర్సనల్ ఇంటరాక్షన్ ఏమన్నా జరిగిందా ఆయనతో? డైరెక్ట్ అంటే ఈ డిస్టెన్స్ లో అయితే చూడడం జరిగింది. డైలీ అలాగా చూస్తూ ఉండిపోయాను. ఒక 2-3 సార్లు గుడ్ మార్నింగ్ సార్ అంతవరకు. ఎలా ఉంటారు సార్ సెట్స్ మీద? ఎలా ఉన్నారు అంటే మీరు స్క్రీన్ మీద చూసారు? వెరీ డౌన్ టు ఎర్త్ అసలు. కొన్ని సిచ్యువేషన్స్ లో అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఆయన అంత పెద్ద హీరో, స్టార్ హీరో అయినా సరే ఆయన పక్కన ఆర్టిస్టుల గురించి, నార్మల్ జూనియర్ ఆర్టిస్టుల గురించి కూడా థింక్ చేస్తారు. అంటే లైక్ వాళ్ళు అనవసరంగా చిన్న పిల్లల్ని తీసుకొస్తారు కదా, వాళ్ళని అనవసరంగా ఎండలో నించోబెట్టినా కూడా తిట్టేసేసి ఎందుకు అలాగా, అవసరం లేదు ముందు ఫస్ట్ వాళ్ళకి మనకి ఆ సిచ్యువేషన్ లేని టైంలో కూడా ఆయన ముందు వాళ్ళ కోసం కేర్ తీసుకొని వాళ్ళని జాగ్రత్తగా చూడమని చెప్పడం. ఇలాగా అంటే చుట్టుపక్కల ఉన్న ఆర్టిస్టుల గురించి కూడా ఆలోచిస్తారు ఆయన అలాగా. ఓకే, మీ ఎడ్యుకేషన్ టైంలో కావచ్చు, చిన్నప్పటి నుంచి సార్ మూవీస్ చూస్తూ ఉండుంటారు. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా చూసిన మూవీస్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. నాకు రుద్రవీణ మూవీ ఇష్టము. ఓకే. తర్వాత అలా చాలా ఉన్నాయి. ఆపద్ బాంధవుడు, అంటే ఆయన మెలోడీ మూవీస్, అభిలాష, అప్పటి టైంలో మూవీస్ మెలోడియస్ సాంగ్స్ కానీ ఆయన డాన్స్ కానీ గ్రేజ్ కోలమ్మ కళ్ళ కోకే కాకెత్తుకెళ్ళి నాకు చాలా ఇష్టమైన సాంగ్ అనమాట. ఫుల్గా రాదు, ఆ సాంగ్ చాలా ఇష్టం అనమాట. నేను మెగా 60కి నేను జెమినీ టీవీ నుంచి ఈవెంట్ జరిగింది శిల్పకళా వేదికలో. సో అప్పుడు నేను డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం కూడా జరిగింది అనమాట మెగా 60కి. సో అప్పుడు ఆయన సాంగ్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని గువ్వా గోరింకతో సాంగ్ ఒకటి, అలా చాలా సాంగ్స్ అలా చాలా. ఓకే, ఏదైనా ఒక సాంగ్ మా కోసం ఒక 2 lines పాడండి. అమ్మ బాబోయ్, అంత కొంచెం ఆలోచించుకున్నాను. ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత అలాగా. ఈ లోపల లిరిక్స్ నేను గుర్తు తెచ్చుకుంటాను. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఇటు ప్రజారాజ్యం పార్టీకి, ఇప్పుడు జనసేన పార్టీకి కూడా మీరు కొంత మీ పార్టిసిపేషన్ అని ఉంది అని విన్నాం. ఎట్లా ఉంది? నేను రీసెంట్గా అయితే జనసేన పార్టీకి ప్రచారం అయితే చేయడం జరిగింది. పిఠాపురంలో 15 days చేసాము.
30 విలేజెస్ నేను విజిట్ చేశాను. అంత టైం ఉందా మీకు? యాక్చువల్గా చేసుకున్నాము టైం వీలు చేసుకొని మరి అలా. ఆబ్వియస్లీ మెగా ఫ్యామిలీ అంటే ఆ మాత్రం టైం స్పెండ్ చేయకపోతే ఎలాగా. అండ్ నాగబాబు సార్ తో నేను సీతామహాలక్ష్మి చేయడం జరిగింది. సో అప్పుడు ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోయాను అనమాట. ఫుల్ ఫ్యామిలీ మొత్తానికి నేను ఒక్క చిరంజీవి గారి నుంచి నాగబాబు గారి నుంచి పవన్ కళ్యాణ్ గారు అలాగా హోల్ ఫ్యామిలీ మొత్తానికి నేను మెగా అభిమాని అని చెప్పుకుంటాను, ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. అది అంటే ఓకే, మీరు సీరియల్స్ చేస్తున్నారు, క్లాసికల్ డాన్సర్, ఇదంతా ఓకే. మరి ఏంటి పాలిటిక్స్లో అంటే పార్టీకి? యాక్చువల్గా నాకు పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఏం లేదు. బట్ కాకపోతే ఒక వ్యక్తి ఒక జనాలకి చెయ్యాలి, ఆయన్ని నమ్మి చాలామంది ఉన్నారు. సో ఆయన్ని మన వంతు ఒక స్టెప్ వేస్తే చూడండి ఇప్పుడు ఎంతమంది ఎంత హ్యాపీగా ఉన్నారు చూస్తున్నారు కదా ఆయన పాలన స్టార్ట్ అయిన తర్వాత. సో అలాగా మనవంతు ఒక మెట్టు మనం కూడా వెళ్దాము అనేసి వెళ్ళడం జరిగింది. మెగా ఫ్యామిలీ పట్ల మీ అభిమానం ఏంటో మీ ఫేస్లో బాగా అర్థమవుతుంది ఇప్పుడు. థ్యాంక్ యూ. ఓకే, మరి పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైనా కలవడం జరిగిందా? నేను జల్సా ఆడియో లాంచ్లో ఫస్ట్ టైం చూడడం జరిగింది. అలాగే నేను నానక్రామ్గూడలో షూట్లో ఉన్నప్పుడు జల్సా షూట్ జరుగుతుంది పక్కన, అప్పుడు ఆయన ఉన్న వైబ్. తర్వాత మొన్న నేను జనసేన పార్టీ ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆయన అసలు అది చూసి అప్పుడు నేను జల్సా అప్పుడు ఆయన చూసి ఆయన బాడీ స్వింగ్ అప్పుడు ఉన్నది. ఈ ప్రజారాజ్యం మన జనసేన ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆ ఎండలో అసలు ఆయన అంటే మంచి ముందుకు వెళ్ళాలి, మంచి జనాల్లో ఉండాలి అనుకోవడానికి ఆయన ఎంత కష్టపడ్డారు. మై గాడ్, నో వర్డ్స్. అంటే ఎట్లా అంటే ఆయనకి లెగ్కి కొంచెం ప్రాబ్లం అయింది అక్కడ క్రౌడ్లో, అయినా కూడా ఆయన అలానే నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అసలు సెక్యూరిటీ అనేది అది ఏం పట్టించుకోకుండా దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉండేవాళ్ళు. అప్పుడు చూశాను ఆయన దగ్గర నుంచి. అంటే జనాలకి ఏదో చెయ్యాలి ఆయన స్ట్రాంగ్నెస్తో వెళ్ళారు, అలానే విజయాన్ని సాధించారు. అయితే నాగబాబు గారితో సీరియల్ యాక్ట్ చేశారు అంటే డెఫినెట్గా డైలీ ఆయనతో ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. ఎప్పుడన్నా మాట్లాడారా చిరంజీవి గారి గురించి కానీ? అంటే మీరు యాజ్ ఏ డైహార్డ్ ఫ్యాన్గా చిరంజీవి గారి గురించి అసలు ఏం చేస్తుంటారు, ఎలా ఉంటారు, ఏమైనా కలిసే ఛాన్స్? ఎప్పుడు అడుగుతూ ఉంటాను. అండ్ ఆయన చేతుల మీదుగా మా పాపకి కేంద్రీయ విద్యాలయాలో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రీయ విద్యాలయాలో సీట్ ఇప్పించారు చిరంజీవి సార్. సో అది చాలా హ్యాపీ అన్నమాట. సో అంటే ఆయన ఎంపీ ఇదిలో ఉన్నప్పుడు నలుగురు పిల్లలకి ఆ విధంగా ఆయన వచ్చిన సీట్స్ ఆయనకు అవసరం లేదు అసలు, అలాంటిది అలాగా వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అన్న ఆలోచనతో ఫ్రీ సీట్స్ అలాగా మా పాపకి ఇప్పించడం జరిగింది. అలాగే నా ఫ్రెండ్స్ చాలామంది కూడా దాంట్లో ఆర్టిస్టుల్లో కొంతమంది గర్ల్స్, సింగిల్ గర్ల్ చైల్డ్ అలా ఉన్న వాళ్ళలో మా పాప ఒకటి అనమాట. అంటే ఎవరైనా కూడా ఏదైనా సాయం కోరినా, ఈవెన్ సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు కూడా వెంటనే స్పందిస్తూ ఉంటారు. ఈవెన్ చాలా మందికి వాళ్ళ ప్రతిభను గుర్తించి ఇంటికి పిలిచి మరీ సత్కరించడం కానీ అదంతా మెగా ఫ్యామిలీకే దక్కుతుంది. 100%. అంటే టాలెంట్ని ఒకళ్ళు మన సాయం కోరే పరిస్థితిలో ఉన్నారు అంటే వాళ్ళ సాయం చేస్తున్నాము అన్న యాటిట్యూడ్ కూడా ఉండదు, మనం చెయ్యాలి అన్న ఇదితోనే ఉంటారు. కాబట్టి ఆబ్వియస్లీ ఆలోచనలో ఆ థింకింగ్లో ఫస్ట్ పొజిషన్లో మెగా ఫ్యామిలీ ఉంటుంది. అంటే ఎంతమంది హీరోలు వచ్చినా కూడా ఇన్ని జనరేషన్స్ నుంచి మెగా స్టార్ అంటేనే ఒక సుప్రీం హీరో నుంచి ఈరోజు మెగా స్టార్ అక్కడ కూర్చున్నారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రతి హీరో కూడా ఆయనకున్న విలువలు కావచ్చు, ఆయనకున్న కాన్ఫిడెన్స్ కావచ్చు, అదే కష్టంతో అందరూ కూడా అదే వాల్యూస్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. నిజంగా అది ఇంత పాసిబుల్ అవుతుంది మెగా ఫ్యామిలీ కంటే, అదంతా ఎలా చెప్పుకోవచ్చు? అదే అండి, ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక ఆర్టిస్ట్గా కెరియర్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం ముందుకు వెళ్తాము
అంటే డిసిప్లైన్ విషయంలో కానివ్వండి, పర్ఫార్మెన్స్ విషయంలో కానివ్వండి, హార్డ్ వర్క్ విషయంలో కానివ్వండి, అండ్ ఆయన ఉన్న సిచ్యువేషన్లో ఆయన ఉన్న పొజిషన్కి, ఆయన ఉండే జనాలతో ఆయన మింగిల్ అయ్యే విధానానికి, న్యూ టాలెంట్ని ఆయన సపోర్ట్ చేసే విధానానికి, సో ఇదన్నీ చూసి ఇప్పుడు అప్కమింగ్ ఆర్టిస్టులు చాలామంది కొత్త న్యూ కమర్స్ వస్తున్నారు. సో వాళ్ళకి ఇన్స్పిరేషన్ 100% ఆయనే అని చెప్పొచ్చు. నాట్ ఓన్లీ త్రూ సినిమాస్, అంటే ఏదైనా నేచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు సోషల్ సర్వీస్ కావచ్చు, ఇప్పుడు బ్లడ్ డొనేషన్ కావచ్చు, ఏదైనా కూడా మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ముందు ఉంటుంది. నిజంగా ఇది ఎంతో మందికి, ఈ జనరేషన్ హీరోస్కి కావచ్చు, జనరేషన్ యూత్కి కావచ్చు, ఎంతో ఇన్స్పిరేషన్. మీరు మెగాస్టార్ దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటి? చెప్పాను కదండి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం, డిసిప్లిన్, టైం పంచువాలిటీ, ఇవి నేను ఆయన దగ్గర నుంచి అయితే నేర్చుకున్నాను. ఎస్పెషలీ అంటే ఆయన్ని నేను డైరెక్ట్గా కలవలేకపోయినా, లైక్ ఆయనతో వర్క్ చేసినప్పుడు ఆన్ షాట్, అసలు సైరా మూవీ చేసినప్పుడు 45 days చేసాము. ఆ కొండల పైన అక్కడ కేరళలో షూట్ చేసాము ఒక 1 week. ఆ కొండల పైన ఆ ఎండలో ఆయన అసలు అంత హార్డ్ వర్క్, అసలు ఆయనకే సాధ్యం అనిపిస్తుంది అనమాట. అంటే ఏమన్నా ఇప్పుడు సైరా నరసింహారెడ్డిలో చేశారు, నెక్స్ట్ ఏదన్నా ఆ మెగాస్టార్తో ఇంకొంచెం క్లోజ్గా ఏదన్నా షార్ట్స్లో చేయాలి ఏదన్నా? డెఫినెట్లీ ఈగర్లీ వెయిటింగ్ అనమాట. అసలు ఇంకా నేను 100% నేను దేవుణ్ణి అయితే నేను కోరుకుంటాను. అంటే ఈ డిస్టెన్స్లో వర్క్ చేశాను, ఇప్పుడు అదే డిస్టెన్స్లో ఉండి ఒక డైలాగ్ వచ్చినా చాలు మేఘాల్లో తేలిపోతూ ఉంటాను అనమాట, మేబీ ఆ అవకాశం వస్తే. ఓకే, మెగాస్టార్ గారు ఒకప్పుడు పాలిటిక్స్లో ఉన్నారు, పిఆర్పి పార్టీ స్థాపించారు, తర్వాత కొన్ని కారణాల చేత బయటకు వచ్చేసారు, పార్టీని కలిపేశారు. ఒకవేళ పాలిటిక్స్లో ఉంటే మెగాస్టార్ని మీరు ఎలా చూడదాము అనుకున్నారు? ఆల్రెడీ మనకి కొన్ని ఏది ఠాగూర్ కానివ్వండి, ఇంద్రా కానివ్వండి, ఇలాంటి మూవీస్ ఆయన అంటే ఇప్పుడు మూవీలో అనే కాదు, నార్మల్గా కూడా జనరల్గా కూడా మనం చూస్తే జనాలకి ఎంత హెల్ప్ చేయడానికి ముందుంటారనేది మనం చూస్తున్నాం. ఏ పొజిషన్ లేకుండానే, పాలిటిక్స్ లేకుండానే ఆయన జనాలకి హెల్ప్ చేయడానికి ముందున్నారు. అదే పాలిటిక్స్లో ఉండుంటే ఇంకెంత చేసేవాళ్ళు. సో అది మిస్ అవుతున్నాం మేము. మేబీ ఫ్యూచర్లో ఉంటే కనుక అసలు ఆయనకి తిరిగి ఉండదు అనమాట. ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి. ఎస్, అది. అయితే మీరు ఎప్పుడున్నా ఏదైనా సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి గారి ఒక వాల్ పేపర్ మొబైల్లో పెట్టుకోవడం, సాంగ్ రింగ్ టోన్గా పెట్టుకోవడం, ఏదైనా ఫ్రెండ్స్ దగ్గర ఆయన డైలాగ్ని చెప్పడం కానీ అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా జరుగుతాయి. నేను స్కూలింగ్లో ఉన్నప్పుడైతే అసలు ఇంకా మ్యాక్సిమం ఆయన సాంగ్స్కి ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసేదాన్ని. అండ్ ఈవెంట్స్లో కానీ, నేను నార్మల్గా డాన్స్ షోస్లో ఎప్పుడైనా వెళ్ళినా కూడా ఎక్కువ ఆయన సాంగ్సే చూస్ చేసుకునేదాన్ని. ఎందుకంటే ఆయన సాంగ్స్కి ఏంటంటే సాంగ్ బీట్ బట్టి ఆయన గ్రేస్, ఆయన మూమెంట్స్, ఆయన బాడీ లాంగ్వేజ్ అదంతా నేను నేను కూడా జెంట్ అయితే బాగుండేది, ఇంకొంచెం గ్రేస్గా ఆయనలాగా చేయొచ్చు అనిపించేది ఒక్కొక్కసారి. బట్ గర్ల్ అయినా కూడా ఆయన వే అంతే, అది అలా ఉంటుంది అనమాట ఆయన వైబ్ అనేది. అంటే మెగాస్టార్ మూవీ ఏదైనా కూడా పక్కన ఎంత పెద్ద హీరోయిన్ కావచ్చు, ఎంత అందమైన హీరోయిన్ కావచ్చు ఉన్నా కూడా ఆబ్వియస్గా అందరూ కూడా మెగాస్టార్ వైపు చూపు వెళ్ళిపోతుంది. ఆబ్వియస్లీ కదా. అప్పట్లో శ్రీదేవి గారు ఉన్నా కూడా శ్రీదేవి గారి కంటే చిరంజీవి గారిని చూసేవాళ్ళని మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. ఆయనకంటే ఒక డాన్స్ స్టైల్ కూడా, ఆ స్టైల్ అదే, ఆ స్టైల్ నుంచి మేబీ నాకు కొన్ని చేసినప్పుడు, మూమెంట్స్ చేసినప్పుడు నాకు అదే కొన్ని పర్ఫార్మెన్స్ సాంగ్స్, నేను చెప్పాను కదా గువ్వా గోరింక సాంగ్ కానీ, కోలో కోలమ్మ కల్లా, మెలోడియస్ కానివ్వండి, లేదు ఫోక్ కానివ్వండి, వెస్ట్రన్ కానివ్వండి, ఏదైనా అంటే పర్ఫెక్ట్ ఆయన బాడీ అలా సెట్ అయిపోతుంది అన్నమాట ఆ సాంగ్కి. యాజ్ ఏ డాన్సర్గా నేను అదే ఎక్కువ నేను తీసుకుంటాను. ఆయన బాడీ లాంగ్వేజ్ ఏ సాంగ్కి అలాగ బాగా సెట్ అయిపోతుంది అట్లాగా అని. ఆయన చేసిన మూవీస్ అన్నింటిలో ఒక డైలాగ్ అనేది ఖచ్చితంగా ఒక ఫేమస్ అయిపోతుంది. ఆ డైలాగ్స్ అన్నింటిలో మీకు బాగా ఇష్టమైన డైలాగ్ అంటే ఏం చెప్తారు? నాకు ఒక్కటనేం లేదండి, చాలా డైలాగ్స్ అన్ని మ్యాక్సిమం. అంటే ఒక డైలాగ్ ఏదైనా రిపీటెడ్గా మనం ఫ్రెండ్స్ దగ్గర యూజ్ చేయడం, ఇంట్లో యూజ్ చేయడం చేస్తూ ఉంటాం కొన్ని డైలాగ్స్ సరదాగా. నేను అసలు ఇప్పుడు ఇక్కడ వచ్చి నేను అన్ని బ్లాంక్ అయిపోయాను. నేను ఇదంతా చూసి మీరంతా బ్లాంక్ అయిపోయాను. నేను ఫ్లోలో అప్పటికే ఒక 2-3 పాటలు కూడా చెప్పేశాను. మరి పాడతారా పాట?
పాట అవురా అమ్మ కచ్చల ఆలకించి నమ్మడమెలా అంత వింత బాధల్లో ఆనందలాల బాపురే బ్రహ్మ కుంచెల తన నన్న నైస్ నైస్ నైస్. థ్యాంక్ యూ. నాకు చాలా ఇష్టమైన సాంగ్ అది. ఇప్పుడు మీరు యాజ్ ఎ డై హార్డ్ ఫ్యాన్గా ఇప్పుడు ఇంట్లో చిరంజీవి గారి మూవీ ఏదైనా వచ్చినప్పుడు, చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి మూవీ కానీ అందరూ ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేయడం, ఇప్పుడు మీ పిల్లలకి మీరు చెప్పడం, మీరు ఎంత ఫ్యాన్ అనేది మెగాస్టార్కి, మీరు చిన్నప్పటి నుంచి ఆ మూవీస్ ఎలా చూస్తూ వచ్చారు అనేది ఎంత టాపిక్స్ వస్తూ ఉంటాయా ఇంట్లో? ఆబ్వియస్లీ నేను ఇంకా చిరంజీవి గారు కానీ సినిమా కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి సినిమా కానివ్వండి వస్తుంటే మా పాప ఆల్రెడీ అంటూనే ఉంటుంది, ఇంకా ఛానల్ మార్చేది డాడీ, మనకి రిమోట్ రాదు, ఓకే ఓకే ఇచ్చేసి అని చెప్పేసి ముందే చెప్పేస్తుంది. వాళ్ళు ఫిక్స్ అయిపోతారనమాట. ఇంకా నేను రిమోట్ ఎవరికి వెళ్ళదు, ఈవెన్ అడ్వర్టైజ్మెంట్ వచ్చినా కూడా నేను ఛానల్ మార్చను అనమాట. అలా ఉండదు. అంటే ఇంకోటి ఏంటంటే మెగాస్టార్ మెగా ఫ్యామిలీలో ఏ మూవీ రిలీజ్ అయినా కూడా అక్కడి నుంచి ఫస్ట్ డే చూసే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ నేను ఫస్ట్ డే చూడనండి, ఒక 2 days గ్యాప్ ఇచ్చి చూస్తాను. ఎందుకంటే నేను ఫస్ట్ డే అంటే ఆ వైబ్ అదంతా వేరు ఉంటుంది. సో ఆయన చూడాలి అంటే పీస్ఫుల్గా ఆయనని అంటే తన్మయత్వం అంటారు చూడండి, అలా ఉంటుంది. ఆ సిచ్యువేషన్ అంతా మర్చిపోయి పక్కన ఎవరున్నారు, ఏం జరుగుతుంది అలా చూడాలన్నమాట. ఎప్పుడన్నా థియేటర్ లో విజిల్స్ వేయడం డైలాగ్స్ కి? నాకు విజిల్ రాదు, కానీ నేను విజిల్ కొనుక్కొని మరి వెళ్ళి విజిల్ వేసేదాన్ని. అలా నేను శంకర్ దాదా MBBS మూవీ అప్పుడు అలా చేశాను అనమాట. శంకర్ దాదా MBBS విజిల్ కొనుక్కొని మరి వెళ్ళిపోయాను నేను. అప్పుడు పక్కన ఎవరితో సంబంధం లేదు, మనం ఎంజాయ్ చేసామా, విజిల్ వేసామా, విజిల్ రాకపోయినా విజిల్ కొనుక్కొని వెళ్ళి మరి విజిల్ వేసామా, పేపర్లు కట్ చేసి వేసేదాన్ని, అలా ఉండేది అప్పుడు. ఆ వైబ్ వేరు ఇంకా. ఇప్పుడు ఈ జనరేషన్ హీరోస్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, ఎవరైనా కూడా మెగాస్టార్ చిరంజీవిని చూసి నేర్చుకోవాలి అంటే ఏం తీసుకోవాలి? డిసిప్లైన్, హార్డ్ వర్క్ అండ్ టైం పంచువాలిటీ అండ్ డౌన్ టు ఎర్త్. ఓకే, అంటే ఆయన ఎంతోమందికి ఒక ఇన్స్పిరేషన్ కూడా. యాజ్ ఎ హీరోగా ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ ఇంకొక సైడ్ ఆ ఇన్స్పిరేషన్ కావచ్చు, ఈ సోషల్ సర్వీస్ ద్వారా ఎందరో గుండెల్లో ఆయన అలా నిలిచిపోయారు. ఈ రోజుకి కూడా ఒక పైన అగ్రస్థానంలో అలా కూర్చున్నారు. ఈరోజు ఎంతమంది హీరోలు వచ్చినా కూడా ఆ లెగసీ అలా మెయింటైన్ అవుతూ వస్తుంది మెగా ఫ్యామిలీ నుంచి. నిజంగా మెగాస్టార్ చేసిన మూవీస్ అన్నిటికీ ఇప్పటి వరకు కూడా మీకు బాగా గుర్తుండిపోయిన ఒక మూవీ అంటే, మీరు ఎమోషనల్ ఫీల్ అయిన ఒక మూవీ అంటే ఏం చెప్తారు? ఠాగూర్. ఏం నచ్చింది మీకు అందులో? ఆయన అంటే ఆ మూవీలో నాకు చిరంజీవి గారే అంటే యాక్ట్ చేసినట్టుగా కనిపించలేదు, చిరంజీవి గారిలానే కనిపించారు నాకు ఆ మూవీలో. ఠాగూర్ మూవీ నాకు చాలా చాలా ఇష్టం అసలు. ఆయన అంటే ఫైట్ చేసిన విధానం అంటే నాకు అది మూవీలాగా నాకు అనిపించలేదు. ఆయన ఒరిజినల్ చిరంజీవి గారు. అలా ఆ సిచ్యువేషన్స్ కూడా నిజంగా బయట జరుగుతూ ఉన్నాయి. అదే నాకు సో బాగా గుర్తుండిపోయే మూవీ అంటే నాకు ఠాగూర్. సరే, కమింగ్ టు యువర్ సీరియల్స్, 70+ సీరియల్స్ చేస్తారు ఇప్పటి వరకు. నేను రీసెంట్గా ఒకటి చూశాను మీ రీల్స్లో. ఇక్కడ చూసిన దానికి అందులో చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. క్వైట్ ఆపోజిట్ అనమాట. శారీలో బొట్టు కావచ్చు, కొంచెం విలేజ్ స్టైల్ క్యారెక్టర్ లాగా ఉంది. అది ఇప్పుడు ప్రెసెంట్ చేస్తున్న క్యారెక్టర్. చామంతి, జీ తెలుగులో చామంతి అనమాట. ఫుల్ పాజిటివ్ రోల్ అది. నిజం అంటే ఆ సీరియల్లో నేను ఇప్పుడు మూగదాన్ని. సో ఫస్ట్ టైం నాకు ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ అది చామంతి. సో మంచి రేటింగ్తో 100 episodes సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. సూపర్. సో హోప్ ఇంకా వెళ్ళాలి అనేసి. అంటే మూగ క్యారెక్టర్ అంటే కూడా నిజంగా మీరు అన్నట్టు చాలా ఒక పెద్ద టాస్క్ అది. అవును. సో అదే నాకు ఛాలెంజింగ్ క్యారెక్టర్. ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్స్లో అన్నిట్లలోకెల్లా ఇది డిఫరెంట్ అనుకోండి. అంటే అక్కడ షార్ట్ చేసి వచ్చేసి పక్కకు వచ్చి కూర్చొని అమ్మయ్య అనుకుని మొత్తం మీరు ఏం మాట్లాడాలనుకున్నారో మాట్లాడేస్తారు. అలా ఏం లేదు. అంతేనా?
మా వాళ్ళందరూ అదే ఏడిపిస్తారు, నువ్వేమో లొడ వాగుతూ ఉంటావు, ఇక్కడేమో బెబ్బెబ్బే అని ఇచ్చారు, ఎలాగ నీకంటే అప్పుడే కదన్న. అంటే నాకు కూడా ఒక పర్ఫార్మెన్స్, నేను ఇది కూడా నేను చేయగలను, నన్ను నేను ప్రూవ్ చేసుకోగలను అనుకోవడానికి ఇది ఒక అవకాశం. అంటే అది ఆ క్యారెక్టర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకేమి భయం కానీ ఓకే నేను చేయగలనా లేదనే థాట్ ఏం రాలేదా? ఏం లేదు, నాకు నేను హ్యాపీగా రిసీవ్ చేసుకున్నాను. 100% నేను ఆ క్యారెక్టర్కి న్యాయం చేయాలి, నా 100% ఎఫర్ట్ పడతాను. సో నాకు ఇది ఒక ఛాలెంజింగ్ అనేసి తీసుకున్నాను నేను. అంటే మీరు ఇది కంప్లీట్ పాజిటివ్ క్యారెక్టర్ అంటున్నారు, అంటే ఇంతకుముందు చేసినవన్నీ నెగిటివ్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి. నో పాజిటివ్ చేశాను. అంటే మూగవ క్యారెక్టర్ అనేసరికి సింపతి, మనం ఆడియన్స్ దగ్గర నుంచి సింపతి తీసుకోగలగాలి. సో వాళ్ళు సింపతి ఫీల్ అవ్వాలి అంటే ఆ పర్ఫార్మెన్స్ మనం ఇవ్వగలగాలి. సో ఫేస్ లో అది రాగలగాలి. అది సో అది నాకు ఎప్పుడైతే ఒక కామెంట్లో ఫస్ట్ ఎపిసోడ్లోనే నాకు ఎప్పుడైతే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో, ఐ హోప్ అమ్మయ్య ఓకే నేను ఈ క్యారెక్టర్ నేను చేయగలను, మేబీ నేను 100% ఇవ్వగలను అనేసి ఒక స్ట్రాంగ్నెస్ వచ్చింది అనమాట. మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నిట్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్, బాగా ఇష్టమైన క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు? ఆబ్వియస్లీ సీతామహాలక్ష్మి అని చెప్తాను. ఎందుకు అంటే నేను సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు మంచి, అంటే ఒక క్యారెక్టర్లో పాజిటివ్ క్యారెక్టర్లో కామెడీ అండ్ ఒక అక్క కోసం, హీరోయిన్కి సిస్టర్ క్యారెక్టర్లో తన కోసం నేను ఎంతైనా చేయగలను అనే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంగిల్స్ అనేది ఆ క్యారెక్టర్లో ఉన్నాయి. కామెడీ, పాజిటివ్, నెగిటివ్ అన్ని రకాల క్యారెక్టర్ యాంగిల్స్ అనేది ఒక క్యారెక్టర్లో దొరకడం అనేది చాలా లక్. నాకు సీతామహాలక్ష్మిలో అది దొరికింది. అండ్ నన్ను నేను ప్రూవ్ చేసుకొని మళ్ళీ నాకు మంచి నేమ్, అంటే జనాల్లో వెళ్ళినప్పుడు వెంటనే మా ఊళ్ళు అని క్యారెక్టర్ నేమ్తో పిలిచేంతగా నేను జనాలకు దగ్గరయ్యాను అంటే బికాజ్ ఆఫ్ సీతామహాలక్ష్మి. ఓకే. సో నాకు అందుకనే నేను నాగబాబు సార్కి చాలా రుణపడిపోయి ఉన్నాను అనమాట. ఆ క్యారెక్టర్ ఇచ్చినందుకు నన్ను మళ్ళీ జనాల్లో ఓకే ప్రత్యూష అని అంటే గుర్తుపెట్టుకునేలాగా ఇచ్చినందుకు ఆ క్యారెక్టర్. ప్రత్యూష గారు నాకు ఒక చిన్న డౌటా కన్ఫ్యూజనా తెలియదు. మీరు ఇప్పుడు మాట్లాడుతూ నా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు అన్నారు, ఇంతకుముందు మాట్లాడుతూ మా పాపకి చిరంజీవి గారు ఎంపీగా ఉన్నప్పుడు సీట్ ఇప్పించారు అన్నారు. నాకేం అర్థం కాలేదు. అంటే మిమ్మల్ని చూస్తుంటేనేమో చిన్న ఏజ్ లా అనిపిస్తుంది. మీరు సెకండ్ ఇన్నింగ్స్ అంటున్నారు, అంటే మ్యారేజ్ అయిన తర్వాత నేను 18కే మ్యారేజ్ చేసుకున్నాను, లవ్ మ్యారేజ్. సో అప్పుడు ఒక 1 year గ్యాప్, 1-2 years, 1 year అనగానే అంటే మళ్ళీ కొత్తగా నాకు కెరీర్ స్టార్ట్ చేసిన ఫీల్ అనమాట. సో అందుకే నేను సెకండ్ ఇన్నింగ్స్ అన్నాను. అలాగా. అంటే మీరు 13 yearsకే మీరు వచ్చేసారు, ఇండస్ట్రీకి వచ్చేసారు. 13 years నుంచి కంటిన్యూగా మీరు చేస్తూనే ఉన్నాను ఏదో ఒకటి. అంటే ఐ వాంట్ ఇన్ జనాల్లో అలా ఉండాలి, నేను ఎప్పుడూ ప్రత్యూష అనుకోవాలి, ఈ అమ్మాయి బాగా చేస్తుంది అనిపించుకోవాలి అనేసి. సో కంటిన్యూస్గా నేను చేస్తాను. మిమ్మల్ని చూసిన సెట్స్లో కూడా మీరే ఎక్కువగా బాగా మాట్లాడడం, జోష్గా, అంటే మీ రీల్స్ కూడా కొన్ని చూసాం, ఫుల్ యాక్టివ్గా ఎప్పుడు ఉంటారు అనుకుంటా. ప్రత్యూష గారు సెట్స్ లో ఫుల్ గోల. ఈవెన్ మూవీస్ షూట్స్ లో కూడా అంతే అలానే ఉంటారా? మూవీ షూట్స్ లో అంటే ఎవరికి వాళ్ళు క్యారీవాన్ లో ఉంటారు, అంత ఉండదు. బట్ సీట్స్ లో సీరియల్స్ అనేసరికి అందరం అక్కడే ఉంటాం కాబట్టి అలా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం టైం స్పెండ్ చేసేది ఇంట్లో కంటే ఎక్కువ షూట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము. సో కాబట్టి మేబీ వాళ్ళందరూ లైక్ ఫ్యామిలీ. ఏ క్యారెక్టర్ చేసినా, ఎక్కడైనా, ఏ ప్రాజెక్ట్ అయినా, ఎక్కడైనా కూడా వెళ్ళాము అంటే వాళ్ళందరితో మనం ఎంత పాజిటివ్గా ఉంటే అంత పాజిటివ్గా, అంత హ్యాపీగా వర్క్ చేసుకుంటాం. అది నేను నమ్ముతాను. సో ఐ బీ వెరీ హ్యాపీ ఫర్ దట్ సెట్స్ అనమాట. ఓకే, మీరు హ్యాపీగా ఉంటూ అందరిని హ్యాపీగా అంతే నవ్వించేస్తూ ఉంటారు. అంతే. మెగాస్టార్ చిరంజీవి మెగా ఎట్ 70 ఈరోజు మనం చేసుకుంటున్నాం. అయితే మీరు చిన్నప్పటి నుంచి ఆయన మూవీస్ చూస్తూ వచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది అప్పుడు చూసిన మెగాస్టార్, ఇప్పుడు చూస్తున్న మెగాస్టార్
ఏదైనా చేంజెస్ అనిపిస్తుందా? No అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఆయన అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలానే ఉన్నారు. నేను ఠాగూర్ సినిమాలో చూసినప్పుడు ఎలా ఉన్నారు. మెగా ఎట్ 70 అంటే మరి మీరు యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు? అసలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం కదా. అదే మెగా 20 అన్నట్టుగా ఉన్నారు 2025లో. లైక్ ఎప్పుడు రుద్రవీణ, అభిలాష మూవీస్ లో ఎంత ఇంగా కనిపించారు. ఆయన ఓన్లీ బియర్డ్ మాత్రమే పెంచారు అంతే. సో ఆయనని ఎవరు బీట్ చేయలేరండి. ఆయన హ్యాండ్సమ్నెస్ అంటే అంతే. బాస్ ఇస్ బాస్. బాస్ ఈజ్ బాస్. యా, అంటే ఎప్పుడన్నా మీరు ఆయన బర్త్డేస్కి ఇంట్లో కేక్ కట్ చేయడం, లేదంటే ఒక నలుగురితో సెలబ్రేట్ చేసుకోవడం, అట్లా సెలబ్రేషన్స్ అయితే చేసుకునే వాళ్ళం, పార్టీ చేసుకునే వాళ్ళం, ఫుల్ చిల్ అయ్యే వాళ్ళం చిన్నప్పుడు. అది ఇప్పుడు కొంచెం షూట్స్ బిజీలో ఉండే అది పాసిబుల్ యాక్చువల్గా ఏంటి అంటే నేను 2-3 టైమ్స్ ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ లో పర్ఫార్మెన్స్ లోనే ఉండేదాన్ని. ఓకే ఓకే. మెగా 60 కానివ్వండి, తర్వాత చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ లోనే పర్ఫార్మెన్సెస్ ఇవ్వడము, అక్కడ ఈవెంట్స్ జరిగినప్పుడు ఆ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయడం, అలానే బిజీ ఉండేదాన్ని. ఆబ్వియస్లీ ఇంకా అక్కడ కేక్ కటింగ్ అంటే ఇంకా రచరచ ఉంటుంది కాబట్టి అక్కడ తర్వాత వచ్చి చెప్పుకునే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర, నేను మెగాస్టార్ చిరంజీవి దాంట్లో నేను పర్ఫార్మెన్స్ చేశాను ఆయన బర్త్డే స్పెషల్. అయ్యో చాలా, అంటే అప్పుడు మనం తోపని చెప్పుకుంటాం అనమాట. సో నేను చిరంజీవి గారు దాంట్లో చేశాను, నేను మెగా 60 చేశాను అన్నప్పుడు అయితే అసలు నన్ను ఎవరు ఆపలేకపోయారు అనమాట. నేను మెగా 60 చేశాను, నేను చిరంజీవి గారు బర్త్డే సెలబ్రేషన్స్ లో చేశాను, నా పర్ఫార్మెన్స్ వచ్చింది, అస్సలు నన్ను ఎవరు ఆపలేదు అప్పుడైతే. ఇప్పుడు కూడా మీరు మెగా 70కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు, ఇది కూడా మీరు ఆబ్వియస్లీ ఎగ్జాక్ట్లీ 10 years అవుతుంది మళ్ళీ నేను ఇలాగా రావడం. నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది అనమాట. అది మీకు తెలిసిపోతుంది మిమ్మల్ని చూస్తుంటే. అసలు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. లక్కీగా అంటే 70 days 70 సెలబ్రిటీస్లో నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. 99 TV వాళ్ళకి నిజంగా హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అయితే మీరు మెగాస్టార్ చిరంజీవి గారి మూవీస్లో చేశారు, నాగబాబు గారి సీరియల్లో చేశారు, పవన్ కళ్యాణ్ గారితో కొంచెం పర్సనల్ ఇంటరాక్షన్ ఉంది పార్టీ ద్వారా. ఆల్మోస్ట్ మెగా ఫ్యామిలీలో 3 లెజెండ్స్తో కూడా మీరు ఇంటరాక్షన్ ఉన్నారు. ఎలా అనిపిస్తుంటుంది ఆ ఫీలింగ్? చాలా ప్రౌడ్ మూమెంట్ అదైతే నాకు నిజంగా. అంటే చాలా హ్యాపీ. అంటే నేను యాక్చువల్గా నాగబాబు సార్తో షూట్ చేసినప్పుడు ఆయన లైక్ కొన్ని చెప్తూ ఉంటారు, లైక్ పాజిటివ్, ఎంత పాజిటివ్ స్ప్రెడ్ చేస్తారంటే. ఆయనతో వర్క్ చేసిన, ఆయనతో పాటు ఒక 10 నిమిషాలు నాకు ఎప్పుడైనా, నేను ఇప్పుడు సార్ బిజీ ఉంటున్నారు, ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు నాకు ఎప్పుడైనా ప్రాజెక్ట్ లేట్ అవ్వడం కానీ, ప్రాజెక్ట్ రాకపోయినా కూడా వెళ్ళి సార్ ఇట్లా షూట్ ప్రెజెంట్ లేదు సార్ అంటే ఆయన ఇచ్చే పాజిటివిటీ నిజంగా ఎంత మనకి ఎనర్జీ ఇస్తుందంటే, ఎంత స్ట్రాంగ్నెస్ ఇస్తుందంటే. అలాగా నేను సార్ దగ్గర చాలా విషయాలు, మనం స్ట్రాంగ్గా ఉండడానికి కానీ, ఫైట్ చేయడానికి, గర్ల్స్ అంటే ఏం తక్కువ కాదు, ఇట్లా ఉండాలి అని చెప్పడానికి కూడా ఎంత మోటివేట్ చేస్తారండి సార్. అలాగా నేను చాలా నేర్చుకున్నాను. యాజ్ ఏ ఆర్టిస్ట్గా మనం ఇంత పాజిటివ్గా ఉండడానికి కూడా, నేను సెట్స్లో కూడా ఇంత పాజిటివ్గా ఉండడానికి ఆయన ఎంతో మోటివేట్ చేసి, ఆయన దగ్గర నుంచి నేను తీసుకున్న ఏమంటారు లెసన్స్ అన్నట్టు, నిజంగా ఒక గురువులాగా అలాగా నేను నేర్చుకున్నాను అప్పుడు. సో అది నాకు ఇప్పుడు చాలా ప్లస్ అవుతుంది. సమ్ టైమ్స్ నేను డౌన్లో ఉన్నప్పుడు కానీ, లో ఫీల్ అవుతున్నప్పుడు కానీ, లేదు అంటే లైక్ ప్రాజెక్ట్స్ లేకపోయినా కూడా ఎంత చీరప్గా ఉండాలి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అనేది ఆయన ఇచ్చిన మోటివేషన్ అలాగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రావుపూడి మూవీలో యాక్ట్ చేస్తున్నారు, నెక్స్ట్ ఇయర్ రాబోతున్నారు. సడన్గా మీకు ఆ టీం నుంచి కాల్ వస్తుంది. కాల్ వచ్చి ప్రత్యూష ఒక చిన్న క్యారెక్టర్ ఉంది అని మీకు కాల్ వస్తుంది. వాట్స్ యువర్ ఆ టైం ఎమోషన్ ఏంటి, ఎక్స్ప్రెషన్ ఏంటి? నిజంగా అయితే ఫస్ట్ అయితే టీయర్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఆయన అసలు నిజంగానే నాకే కాల్ చేశారని డౌట్ అయితే ఫస్ట్. సరే ఒకసారి క్లారిటీ తీసుకుంటారా? ప్రత్యూషనే కదా, మీరు ప్రత్యూషకే కదా కాల్ చేశారనుకుంటా, అది ఫస్ట్ థింగ్. తర్వాత క్యారెక్టర్ ఏంటి, ఏం లేదు, ఎప్పుడు సార్ షూట్, ఎప్పుడు సార్, ఏ టైంకి ఉండాలి సార్, అంతే చేసుకోవాలి. తర్వాత ఇంకా ఏడ్ చేస్తానేమో మేబీ నాకు తెలిసి. ఒకవేళ చేయాలి అంటే మెగాస్టార్తో
ఈ రోల్ అయితే బాగుంటుంది, నేను మెగాస్టార్ ఈ క్యారెక్టర్ అయితే బాగుంటుంది అని ఏమన్నా ఉందా? అసలు ఏమండి, చేయడమే చాలు. అసలు ఆయనతో వర్క్ చేయడమే చాలు అనుకుంటుంటే ఈ క్యారెక్టర్ అని మళ్ళీ దాంట్లో సెలక్షన్స్ కూడా అంతే కదా. ఆయనతో వర్క్ చేయడమే అదృష్టంగా భావిస్తున్న టైంలో మీరు మళ్ళీ ఈ క్యారెక్టర్ చూసి ఎలా చేసుకుంటాను చెప్పండి. ఏదైనా ఓకే, ఐ వాంట్ టు డూ వర్క్ విత్ హిమ్ అంతే. Yes. నిజంగా ఆ బ్లెస్సింగ్స్ ఉంటే డెఫినెట్గా ఏమో రావచ్చు. అబ్బా మీ నోటి చలవా. డెఫినెట్గా అప్పుడు మళ్ళీ మిమ్మల్ని పిలిచి మేము ఇంటర్వ్యూ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అయితే 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు, హ్యాపీ బర్త్డే చేసుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? మా 99 టీవీ తరపు నుంచి మెగాస్టార్ చిరంజీవి గారికి, బాస్కి మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ విషింగ్ ఎ వెరీ వెరీ హ్యాపీయెస్ట్ బర్త్డే మెగాస్టార్, మెగా పద్మభూషణ్ చిరంజీవి గారికి. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. 70 అంటే అసలు నమ్మశక్యంగా లేదు. సో మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. ఎప్పుడు హ్యాపీగా ఎంతో పాజిటివ్ని మీరు స్ప్రెడ్ చేస్తారు. అదే పాజిటివ్ని స్ప్రెడ్ చేస్తూ ఇంకా ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఇంకా ఎప్పుడు నవ్వుతూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇంకా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్నో సినిమాలు మనకు అందించారు. ఎస్. అలాగే వాటిలో ఇప్పుడు ఫర్దర్గా చేసే మూవీస్లో అయినా నేను కూడా ఒకసారి వర్క్ చేసి ఒక పెద్ద హోర్డింగ్ ఫోటోని పెట్టుకోవాలి ఇంట్లో, ఆయనతో ఫోటో దిగింది. ఓకే, అది నా ఇదనమాట. ఓకే, ప్రత్యూష గారు నిజంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇన్ ఫ్యూచర్ డెఫినెట్గా చిరంజీవి గారితో పక్కనే ఉండే క్యారెక్టర్ డెఫినెట్గా మీకు తలుపు తడుతుంది. మీరు చేస్తారు. ఇప్పుడు నా హార్ట్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది ఆ మాట అంటుంటేనే. డెఫినెట్గా వస్తుంది. అలానే మీ సీరియల్స్ కూడా త్వరలోనే సెంచరీ కొట్టేసి మళ్ళీ మా దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చేసండి, ఇంటర్వ్యూ తీసేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. మంచి సక్సెస్ సాధించాలని 99 టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాకు ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు అండ్ మంచి టైం స్పెండ్ చేశాను ప్రియాంక గారు అండ్ 99 టీవీకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, కెఫే నిలోఫర్ మెగా ఎట్ 70s 70 రోజులు 70 సంగతులు. ప్రత్యూష గారు ఎంత జోష్లో, ఎంత ఉత్సాహంగా మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతుంటూనే ఆవిడ కళ్ళల్లో ఎమోషన్ కనిపిస్తోంది. నిజంగా ఆవిడ మరింత సక్సెస్ సాధించాలి. డెఫినెట్గా ఆవిడ కోరుకున్నట్టు చిరంజీవి గారితో ఒక మంచి క్యారెక్టర్స్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 99 టీవీ.